సార్ ఇన్ని చెప్పారు కదా, ప్రభుత్వం ఇన్ని చెప్పింది. పోనీ కనీసం మన డిబేట్లోనన్నా కూడా మనందరం కూడా డిఎస్సికి అలా అయితే సిబిఐ విచారణ కోరుతున్నాము, దీనికి కూడా సిబిఐ విచారణ కోరదాము. రెండింటిని విచారణ చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. దానికి కనీసం పిలిపియండి. సరే పిలిస్తే వేసారు, లేకపోతే లేదు. మీ మీ ఇండివిజువల్ గా మీ ఛానల్ తరఫున మీరు, వారి తరఫున వారు, చేస్తాను సార్, చేస్తాను. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. ఎప్పుడు చేసేవాడిని అంటే దీంట్లో గనక హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ లేకుండా తన ఆధ్వర్యంలోనే ఒక 3 సభ్యుల ఒక కమిటీ సిట్ టీం వేసిన తర్వాత ఆ సిట్ మొత్తం ప్రోబ్ చేసి ఈ స్థాయిలో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏంటి, నేను కాదు కదా ఎవరు అడిగినా కానీ సిబిఐని అడిగితే అది అసంబద్ధంగా ఉంటుంది, ఇక అంతకన్నా హాస్యాస్పదం ఉండదు. కాబట్టి నేనైతే ఆ పని చేయలేను, ఎందుకంటే నాకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంది. సో ఇక మీరు మాట్లాడొచ్చు. అరే ఇప్పుడు మీకు కామన్ సెన్స్ ఉంది అంటే ఇంకా యువతలో కామన్ సెన్స్ లేదని ఆ మాట నేను అంటలే. నేనేమంటున్నానంటే ఒకసారి మీరే ఆలోచించండి. హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హైకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ మీద మీకు నమ్మకం లేదా? అంటే హైకోర్టును తప్పు పడుతున్నారు చెప్పండి, అప్పుడు అడుగుదాం సిబిఐని. మీరు ఏపీఎస్సి ఒక్కదాని గురించే సబ్జెక్ట్ మాట్లాడినట్టయితే ఈ సిబిఐ విచారణకు వెళ్ళమని వచ్చేది కాదు. ఎప్పుడైతే డిఎస్సికి సంబంధించిన అంశాన్ని కూడా కలిపి మీరు దానికి సంబంధించి ఉద్యమం చేస్తా ఉన్నారు కదా, దీన్ని కూడా కలుపుతారా అన్నప్పుడు దీనికి సిబిఐ విచారణ అడిగి, దీనికి సిబిఐ విచారణ అడగకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా. అందుకని చెప్పేసి డిఎస్సి మీద హైకోర్టులో ఎటువంటి అభ్యంతరాలు లేవండి. కోర్టులు ఏమో ఆపమని చెప్పలేదు, దీంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి హైకోర్టు కానీ ఏ కోర్టు కూడా చెప్పలేదు. ఏపీఎస్సి అలా కాదు. ఏపీఎస్సి విషయంలో సురేష్ గారు హైకోర్టులో సబ్జెక్ట్ కోర్టులో ఉందా లేదా? ఏముంది? మీరు వేసిందా? మీ ఎమ్మెల్యే వేసిందా? డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు వేసినాయి కానీ, ప్రైవేట్ వాళ్ళు వేసినాయి కానీ అసలు ఏ కేసు లేదా ఆ హైకోర్టులో? ఆల్రెడీ హైకోర్టు చెప్పింది కదండి, అలాగే ప్రభుత్వం తరపు నుంచి స్టేట్మెంట్ వచ్చింది కదా, అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే కదా. మీ పెండింగ్ ఏమన్నా ఉంటే మీ ఎమ్మెల్సీ వేసాడు కదా, పర్వతనేని, ఆయన పేరు ఏదో ఉంది కదా, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన వేసిన దాన్ని కూడా హైకోర్టు అక్షంతలు వేసిందిగా. మీరు వెనక్కి తీసుకుంటారా ఈ పిటిషన్ ని, లేదంటే కొట్టివేయమంటారా అని అంటే కొంత టైం అడిగారు, అదొక్కటే పెండింగ్ లో ఉన్నట్టుంది. అప్పుడు కూడా ఏం వ్యాఖ్యానాలు చేసింది? మీరెందుకు వస్తున్నారు? పిల్ అనే దాన్ని మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పిల్ అనే దాన్ని మీరు వృధా చేస్తున్నారు, దాన్ని అగౌరవపరుస్తున్నారు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా కనబడుతుంది. సాక్షాత్తు హైకోర్టు అభిప్రాయపడింది. అది పెండింగ్ ఉంటే ఇప్పుడు దాన్ని డిఎస్సీలో అవకతవకల కింద మాట్లాడదామా? సురేష్ గారు నేను ఒకటి చెప్తున్నా, హైకోర్టు జడ్జి గారు ఇచ్చిందే ఫైనల్. ఒకవేళ ఇచ్చారు అనుకుందాం, జడ్జి గారి టేబుల్ దాటిపోయి ఇంకో జడ్జి గారి దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మరి సుప్రీంకోర్టుకి వెళ్ళండి. వెళ్తాం సార్ దాని సందర్భం అవన్నీ అప్పుడు గనక సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు అయినా కానీ దీంట్లో ప్రైమా ఫేసి అనుమానాలు ఉన్నాయని కనుక కోర్టు నిర్ధారణకు వస్తే అప్పుడు ఖచ్చితంగా సిబిఐ అడుగుదాం. ముందు దీని సంగతి తేల్చండి, ఏపీఎస్సి సంగతి తేల్చండి. కోర్టులేమో సంబంధించి మాత్రమే మాట్లాడున్నట్టయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏపీఎస్సికి సంబంధించి మాత్రమే మాట్లాడేది. మీరు ఎప్పుడైతే డిఎస్సికి సంబంధించి సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, మరి పనిలో పనిగా ఇది ఒకటి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో ఎక్కడా కూడా ఒక్క అవినీతి మరక కూడా వీళ్ళు పుయ్యటం మాత్రం ఒంటి నిండా అవినీతి మరకలు పూసారు. కానీ ఎందుకని సార్ ఒక్క అధికారిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా అంతా ఎందుకు మెదలకుండా ఎవరు ఆగమన్నారు సార్? వీళ్ళని కోర్టు ఏమన్నా ఆగమందా? పోనీ అధికారులు ఒక్కడే ఆయన ఒక్కడే చేశాడా?
చెప్పండి సార్. ఇప్పుడు అందరి విషయం తేల్చాలనే ఇప్పుడు మేము కూడా అడిగేది, పట్టుబట్టేది అదే. గౌతమ్ సవాంగ్ ఎందుకు ముద్దు? చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కక్షపూరితంగా చేయడం కోసం మాత్రమే చేసి అనుకుందాం. కానీ సిట్ రిపోర్టే చెప్పింది కదా ఇప్పుడు మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులే దీని వెనకాల ముందు నడిపించాడని. సిట్ రిపోర్ట్ కూడా మీరు పరిగణలో తీసుకొని సిట్ చెప్పింది అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ సిట్ ఎవరేశారు? మీరు క్లారిటీ మీరు బొంబాటు చేయకండి, మీరే సమాధానం చెప్పండి. ఆ సిట్ ఎవరు వేశారు? చంద్రబాబు నాయుడు వేసాడా? గవర్నమెంట్ వేసిందా? ఎవరు వేశారు చెప్పండి. ఎవరేసారు చెప్పండి సార్, నాకు ఆన్సర్ కావాలి. మీరు అలా కుదరదు. ఆన్సర్ మీ నాకు ఆన్సర్ కావాలి. ఆ సిట్ ఎవరు వేశారు చెప్పండి, మీ నోటితో వినాలి మేము. నేను అదే సార్ చెప్తుంది, ఎవరు వేసినా చెప్పండి సార్, మీ నోటితో చెప్పండి, మీ నోటితో చెప్పండి. మీకు కావాల్సినట్టు కాదు కదా నన్ను మాట్లాడియాల. సిట్ అనేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసినా గానీ రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది కాబట్టి సిట్ అంటే పనిచేసేటటువంటి సిట్లు ఎందుకు అయ్యాని మనం 100 సార్లు మాట్లాడుకున్నాం సార్. ఈ సిట్ వేసింది హైకోర్టు కదా. ఇప్పుడు అది ఎవరు కాదనలేరు. ఈ సిట్ వేసింది హైకోర్టు కదా, అంటే మీరు హైకోర్టును తప్పుపడుతున్నారు. మీరు సిట్ రిపోర్ట్ కానీ తప్పుపడితే హైకోర్టును తప్పుపట్టినట్టే. సో మీ స్టాండ్ అది. ఇప్పుడే చెప్పా హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన స్టేట్మెంటే ఫైనల్ కాదు. ఆ కేసుకి ఆ రోజు వరకే ఫైనల్. ఇంకొక జడ్జి ఇంకొక తీర్పు ఇస్తే అదే ఫైనల్. అది కూడా వాస్తవం తెలియాలి. మరి ఓకే రైట్, ఓకే కాదంట్లా. అలాగే మరి ఇవే కోర్టులు హాయ్లాండ్ లో మూల్యాంకనం జరిగినట్టు మా దృష్టికి వచ్చిందనంటే రిటర్న్ గా అఫిడవిట్ ప్రభుత్వం తరపున మేము హాయ్లాండ్ లో మూల్యాంకనం చేయలేదని ఎందుకు చెప్పారు? మరి ఇప్పుడు హాయ్లాండ్ లో మూల్యాంకనం జరిగిందని చెప్పేసి నిర్ధారణ అయింది కదా. ఏంటి అబద్ధాలు, ఏంటి దిద్దుబాట్లు? విచారణ అడుగుతుంది అదే కదా సార్, సిబిఐ విచారణ ఏమని మేము అడుగుతా ఉన్నాం. మేమేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాటికి సంబంధించి విచారణ వేయొద్దని మేము అంటలే. ప్రతి దానికి మీరు 100 క్వశ్చన్లు అడిగినా 100 క్వశ్చన్లకి సిబిఐ విచారణ అడుగుతున్నాం కదా మేము. ఓకే ఓకే రైట్. దాని మీద మాట్లాడే దమ్ముందేమో వాళ్ళని అడగమంటున్నా సార్. నేను తెలుగుదేశానికి కానీ పెద్దలు శ్రీరామ్ గారికి ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటే, మనం నిజాన్ని నిగ్గు తేల్చండి, సిబిఐ విచారణ అడగండి. ప్రతి ఒక్కళ్ళు ఒత్తిడి తేండి ప్రభుత్వం మీద. సిబిఐ విచారణ చేసి 2 ఎగ్జామ్స్ మీద, డిఎస్సి మీద కానీ ఏపీఎస్సి మీద కానీ విచారణ చేసి ప్రజలకు ఎవరికైతే దానికి సంబంధించిన వారందరూ కూడా న్యాయం జరిగేలా చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అలాంటి కోరిక వాళ్ళు కోరగలరేమో ఒకసారి వారి నోటి నుంచి మీ నోటి నుంచి చెప్పమని మేము కోరుతున్నాం.